మనం ప్రీవియస్ క్లాస్లో వర్కింగ్ ఆఫ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ వితౌట్ కన్సిడరింగ్ లీకేజ్ రియాక్టెన్స్ అండ్ వైండింగ్ రెసిస్టెన్స్ చూసాము. ఇప్పుడు వాట్ ఎఫెక్ట్ కూడా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? any current carrying conductor has some resistance అన్న. ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కైనా సరే ఒక రెసిస్టెన్స్ ఉండేది, ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఉండేది. ఇప్పుడు ప్రైమరీ వైండింగ్ ఒక రెసిస్టెన్స్ ఉండేది, దాన్ని R1 అనుకుందాం. సో R1 వైండింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్రైమరీ, I1 సప్లై కరెంట్ V1. అదేవిధంగా సెకండరీ వైండింగ్ కి ఒక రెసిస్టెన్స్ ఉండేది, దీన్ని R2 అనుకున్నాం. దీన్ని I2 V2 into V2. సో ఇప్పుడు వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కూడా కన్సిడర్ చేస్తే ఏమైంది? వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ కూడా కన్సిడర్ చేస్తే V1 will be equal to V1 plus I1 into R1, I1 into R2. అదేవిధంగా V2 will be equal to V2 minus I2 into R2, I2 into R2. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మనం కన్సిడర్ చేసింది, దట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ వైండింగ్, ప్రైమరీ వైండింగ్. R2 ఈజ్ రెసిస్టెన్స్ ఆఫ్ సెకండరీ వైండింగ్, అన్నమాట, రెసిస్టెన్స్ ఆఫ్ సెకండరీ వైండింగ్. సో ఇప్పుడు ఏమైంది? డ్యూరింగ్ నో లోడ్ I1 will be equal to I0, which will be equal to I0 plus IW J times I. అంతే కదా? సో డ్యూరింగ్ నో లోడ్ I2 will be equal to 0. సో డ్యూరింగ్ నో లోడ్ కండిషన్ లో implies V2 will be equal to V2 will be equal to V2. డ్యూరింగ్ నో లోడ్ మనకు ఫెయిలర్ ఇస్తే ఏమైందమ్మా? ఇది I అనుకుంటే ఆ డైరెక్షన్ లో IM ఉండేది, అదేవిధంగా దానికి ఎగ్జాక్ట్ 90 డిగ్రీ డైరెక్షన్ లో IW ఉండేది, IM ఆర్ I ఉండేది, ఈ రెండింటి రిజల్టెంట్ ఏమైందమ్మా? I0 అయితే దీనికి 90 ల్యాగ్ లో E1, అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ వేడితో E2 ఉంటుంది, which will be equal to V2. E1 ని కరెక్ట్ 90 డిగ్రీ అపోజ్ చేసుకుంటే మైనస్ E1, ఈ మైనస్ E1 దీనికి I1 into R1 డ్రాప్. I1 అంటే ఇది ఈ డైరెక్షన్ I0 డ్యూరింగ్ నో లోడ్ లో ఈ డైరెక్షన్ లో I1 into
R1 I1 into ఈ డైరెక్షన్ I1 into R1 డ్రాప్ I1 into R1 డ్రాప్ ఇది యాడ్ చేసుకుంటే ఏది ఇక్కడ వచ్చిందో సారీ రైట్ I1 into R1 డ్రాప్ ఈ I1 into R1 డ్రాప్ యాడ్ చేసుకుంటే ఇది V1 అయితే అన్నమాట ఇది V1 మైనస్ మ్యాగ్నిట్యూడ్ ఇది ఈక్వల్ సో మనకి ఈ పోర్షన్ V1 అయితే ఇప్పుడు మనం డ్యూరింగ్ లోడ్ కూడా వేస్తే ఏమైందమ్మా డ్యూరింగ్ లోడింగ్ కండిషన్ లోడెడ్ కండిషన్లో లోడ్ అంటే ఏంటి లోడ్ వేసినప్పుడు ఏమైంది డ్యూరింగ్ లోడెడ్ కండిషన్లో సెకండరీ సైడ్ కరెంట్ ఫ్లో అయింది సెకండరీ సైడ్ కరెంట్ ఫ్లో అయింది డ్యూరింగ్ లోడింగ్ లోడ్ కనెక్ట్ చేస్తే సెకండరీ సైడ్ ఏమైంది మనకి కరెంట్ ఫ్లో అయింది సో డ్యూరింగ్ లోడింగ్ V1 equal to minus of V1 plus I1 into R1 minus V1 plus I1 లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి I0 plus I2 dash into R1 ఈ కాంపోనెంట్ ఇది అదేవిధంగా V2 equal to V2 minus I1 sorry I2 into R2 I2 into R2 I2 into R2 ఇది అన్నమాట అట్లాగే I1 ఈక్వల్ టు ఏమైంది I0 ప్లస్ I2 డాష్ I0 ప్లస్ I2 డాష్ ఈ కండిషన్లో మనం ఫేజర్ డయాగ్రామ్ తో చేస్తే ఏమైందమ్మా అంటే టేక్ రిఫరెన్స్ యాజ్ 5 which will be in the direction of 5 always 5 this will be fine the IW degrees from this is your I0 so let me draw our phasor diagram at this place will be coming this is 5 this will be IW this will be IW so we don't need to do that I0 this will be my V1 this will be my E2 so this will be this will be minus E1 so for lagging case ఇది I2 అనుకుంటే E2 కన్నా ఇది లాగ్ లో ఉంటుంది సో ఇది I2 అనుకుంటే ఇప్పుడు ఇది I2 డాష్ ఇది I2 డాష్
ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రెండింటి కాంబినేషన్ దిస్ విల్ బి మై I1, దిస్ విల్ బి మై I1. ఇప్పుడు V2 అంటే ఏంటమ్మా V2 E2 మైనస్ I2 ఇంటూ R2 I2 ఇంటూ R2 R2 ఈ డైరెక్షన్ ఉంది కదా సో I2 ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి I2 R2 ఇది ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి ఇటు సైడ్ సో I2 R2 ఇది I2 R2 this will be my V2 ఇక్కడ this will be I1 పరంగా this will be I1 R1 so this is my V1 this is my V1 this is for the case of lagging power factor అదే లీడింగ్ అయితే ఏమైతే లీడింగ్ కేసు ఇది లాగింగ్ ఇది అదే లీడింగ్కి లెట్ మీ రైట్ క్విక్లీ లీడింగ్ అయితే లీడింగ్కి రైట్ దీనికి కరస్పాండింగ్గా I2 డాష్ ఈ రెండింటికి కాంబినేషన్ మన I1 ఈ రెండింటి కాంబినేషన్ మన I1 ఇప్పుడు V2 ఏమైందమ్మా V2 will be equal to I2 minus of I2 అంటే ఇది అనుకుంటే V2 will be equal to this portion ఇది V2 అదేవిధంగా V1 ఏమైంది సో ఈ డైరెక్షన్లో I1 R1 అనుకుంటే ఇది V1 this is for the case of leading అదే UPF అయితే ఏమైంది UPF కేసులో సేమ్ డైరెక్షన్ ఉంటుంది ఇంకా డైరెక్షన్ ఇదే డైరెక్షన్లో I2 ఉంటుంది ఇది I2 డాష్ అనుకుంటే రెండింటి కాంబినేషన్ ఇది మన I1 అయితే ఈ V2 ఎంత అయింది ఇది సబ్ట్రాక్ట్ చేస్తే I2 మరియు ఇది V2 అయితే మరి E1
ఇలా కలుపుకుంటే ఇది V1 అయింది, ఇది V1 అయింది. ఈ I2 లాగ్ లీడ్ V2 ఇవన్నీ విత్ రెస్పెక్ట్ టు V2 అమ్మా. I2 లాగ్ లీడ్ చేసేది విత్ రెస్పెక్ట్ టు V2 యాక్చువల్గా అయితే. ఇది V2 అనుకుంటే ఇది లాగ్ అంటాం, ఇటు సైడ్ లీడ్, ఇది UPF, ఇది UPF. వెరాజ్ మనకి E2 మరియు V2 మధ్య యాంగిల్స్ యాంగులర్ డిఫరెన్స్ మినిమం ఉంటుంది కాబట్టి విత్ రెఫరెన్స్ టు E2 నేను మీకు చూపించాను. బట్ యాక్చువల్గా ఏంది విత్ రెస్పెక్ట్ టు V2 ఉంటాయి అన్నమాట, విత్ రెస్పెక్ట్ టు V2 ఉంటాయి. ఇది బై కన్సిడరింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైండింగ్. ఇప్పుడు లీకేజ్ ఫ్లక్స్ ని కూడా అకౌంట్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీకేజ్ ఫ్లక్స్ అంటే ఏంది? లీకేజ్ ఫ్లక్స్ అంటే ఏంటంటే, టు డిస్కస్ ద let me draw the transformer. ఇది వైండింగ్, ఇది సెకండ్ లైన్. వర్కింగ్ ఫ్లక్స్ ఏమైంది? వర్కింగ్ ఫ్లక్స్ ఇది ఎట్లా ఫ్లో అవుతుంది? వర్కింగ్ ఫ్లక్స్ but some part of the flux will link through this winding only. ఈ ఫ్లక్స్ ఇట్లా ఒక ఎయిర్ లో నుంచి ఫ్లో అయ్యి ఇట్లా దీన్నే లింక్ అవుతుంది, ఎయిర్ లో నుంచి ఫ్లో అయ్యి దీన్నే లింక్ అవుతుంది. ఇది L1 అనుకోండి ఫర్ ద టైం, ఇది ఇందులో నుంచి ఈ L2 అనుకోండి, ఈ L1 ఫ్లక్స్ ఏదైతే ఉందో that only links with primary winding. At the same time, L2 links with secondary winding. L1 only with primary winding. And L2 links only with secondary winding. ఇలా ఏ ఫ్లెక్స్ అయితే కంప్లీట్ వైండింగ్స్ ని లింక్ అవ్వకుండా ఓన్లీ ఒక వైండింగ్ ని లింక్ అవుతాం, అంటే 2 వైండింగ్స్ ని లింక్ అవ్వకుండా ఓన్లీ ఒకే ఒక వైండింగ్ ని ఏ ఫ్లెక్స్ అయితే లింక్ అవుతుందో దాన్ని లీకేజ్ ఫ్లెక్స్ అంటాం. ఇలా ఏమేమి లీక్ అవుతుంది? L1 ఓన్లీ ప్రైమరీతో లింక్ అవుతుంది, అట్లే విధంగా L2 ఓన్లీ సెకండరీతో లింక్ అవుతుంది. సో ఈ L1 అండ్ L2 రెండింటిని మనం లీకేజ్ ఫ్లెక్సెస్ అంటాం అన్నమాట. ఈ లీకేజ్ ఫ్లెక్సెస్ ఏదైతే ఉన్నాయో అవి దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటాయి అంటే L1 will be proportional to N1 I1. L1 will be proportional to N1 I1. At the same time, L2 will be proportional to N2 I2 అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. వీటి యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే ఈ లీకేజ్ ఫ్లక్సెస్ ని వీటి ఎఫెక్ట్ ని మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మైనర్ వోల్టేజ్ డ్రాప్. దీని వల్ల డ్యూ టు L1 E1 లో స్మాల్ వోల్టేజ్ డ్రాప్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అట్లాగే E2 లో స్మాల్ వోల్టేజ్ డ్రాప్ కన్సిడర్ చేసుకోవచ్చు. దాన్ని EL1 EL2 అని చెప్పేసి చూపించుకోవచ్చు. మైనర్ వోల్టేజ్ డ్రాప్ ఇండికేట్ చేస్తాయి. ఈ EL1 EL2 కి దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటాయి? ఇది I1 కి I2 కి ప్రపోర్షనేట్ గా ఉంటాయి. సో దీన్ని ఇండికేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ లో ఒక స్మాల్ రెసిస్టెన్స్ L1 అండ్ స్మాల్ ఇండక్టెన్స్ L1, small inductance L2 in series with the existing resistance of windings, మనం చూపిస్తాం అన్నమాట. ఈ L2 దేన్ని ఇండికేట్ చేయడానికమ్మా? ఎఫెక్ట్ డ్యూ టు లీకేజ్ ఫ్లక్స్ ని ఇండికేట్ చేయడానికి. ఇప్పుడు ఇందాక మనం వైండింగ్స్ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాము? కాన్సెంట్రిక్ వైండింగ్ వల్ల లీకేజ్ ఫ్లక్స్ తగ్గిద్దాం. ఎందుకమ్మా అంటే ఒక హాఫ్ ప్రైమరీ వైండింగ్ ఇక్కడ పెట్టాము, ఒక హాఫ్ సెకండరీ వైండింగ్ ఇక్కడ సేమ్ దాని మీదే పెట్టాము కదా. సో ప్రైమరీతో లింక్ అవుతుంది ఏమవుతుంది?
సెకండరీతో కూడా లింక్ అవుతూ ఉంటుంది అనమాట కొంత పార్ట్. దీని మీద సెకండరీ వైండింగ్ పెట్టేసి అనుకోండి, నేను దీని మీద సెకండరీ వైండింగ్ ఇట్లా పెట్టేసి అనుకోండి, సెకండరీ వైండింగ్ దీని మీద సెకండరీ వైండింగ్ పెట్టా, అప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఇక్కడ లింక్ అయ్యే స్మాల్ పోర్షన్ కాకుండా మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో అది మనకి రెండింటితో లింక్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఫ్లెక్స్ లింకేజ్ హాఫ్కి రెడ్యూస్ అది కాన్సెంట్రిక్ వైండింగ్ వల్ల. సో ఎట్లా అంటే చూడండి, ఇది లింబ్, ఇది లింబ్, ఇది ప్రైమరీ వైండింగ్, ఇది లింబ్, ఇది ప్రైమరీ వైండింగ్, ఇది ప్రైమరీ వైండింగ్. ఇది నా సెకండరీ వైండింగ్. ఈ మధ్యలో మనకి ఏముండేది, మధ్యలో ఇన్సులేషన్ ఉండేది. ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద లీకేజ్ వైండింగ్, పార్ట్ ఆఫ్ ఇనిషియల్గా అయింది ఇట్లా ఉంది లీకేజ్ వైండింగ్. ఇందులో పార్ట్ ఆఫ్ ద లీకేజ్ ఫ్లక్స్ ఏమవుతుంది, ఇది మన 2 వైండింగ్స్తో కూడా, 2 వైండింగ్స్తో కూడా లింక్ అవుతుంది. అందువల్ల నా లీకేజ్ ఫ్లక్స్ వాల్యూ తగ్గిద్ది. అదేవిధంగా శాండ్విచ్లో మనం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఒక్కొక్క వైండింగ్ని అంత పర్సెంట్ అంటే 5L నార్మల్ సపరేట్ లింబ్స్ మీద ప్లేస్ చేస్తే 5L/2 కాన్సెంట్రిక్ వైండింగ్లో అయితే, అదే శాండ్విచ్ వైండింగ్లో 5L/N అయితే. N అంటే వైండింగ్ మనం ఎన్ని పార్ట్స్ చేస్తాం అనేది దానికి ఈక్వలెంట్గా అయితే. ఓకేనమ్మా, ఇది మనకి లీకేజ్ ఫ్లక్స్, దానికి సంబంధించిన వివరాలు. లీకేజ్ ఫ్లక్స్ అకౌంట్ చేయడానికి ఏం చేసుకుంటామని చెప్పాము, ఒక స్మాల్ ఇండక్టెన్స్ని ఇన్ సిరీస్ విత్ వైండింగ్ రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటాం. ఇన్ సిరీస్ విత్ వైండింగ్ రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటాం. సో ఈ డయాగ్రామ్లో నేను లీకేజ్ ఫ్లక్స్ని అకౌంట్ చేయడానికి ఏం చేస్తాను, ఒక స్మాల్ ఇండక్టెన్స్, అదేవిధంగా దీని ఎల్వన్ అంటే దీని రియాక్టెన్స్ X1 అయితే సైడ్ స్మాల్ ఇండక్టెన్స్ X2. ఇప్పుడు ఈ కేసులో ఏమైందమ్మా, ఈ కేసులో ఏమైంది, V1 = -E1 ప్లస్ I1 × R1 + jX1, E2 = E2 - I2 R2 + jX2 during no load. During no load, I1 = I0 = IW. E1 పెద్దదా E2 పెద్దదా అంటే దట్ డిపెండ్స్ ఆన్ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్. -E1 సో I0 × R1 90 degreesలో I0 × X1 ఇది X1. ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉన్నది అది ఈ రెండింటి కాంబినేషన్. రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉన్నది ఇది నో లోడ్ కండిషన్లో ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజర్ డయాగ్రామ్ కన్సిడరింగ్ లీకేజ్ రియాక్టెన్స్ అండ్ considering voltage drop due to winding resistance. Okay, na winding resistance. Next, during loaded condition.
during loading I1 equal to I0 plus I2 dash. So equal to I0 plus I0 plus I2 dash. V1 equal to minus 1 plus I1 into J times X1 plus V2 equal to minus plus R2. సో ఇప్పుడు ఏదో డయాగ్రామ్ డ్రా చేస్తున్నట్లయితే పై ఐను I0 రెండు 90 డిగ్రీ I0 రైట్ V1 minus V1 E2. ఇప్పుడు ఇది ల్యాగ్ కేసు అనుకున్నాం I2. దానికి కరస్పాండింగ్ గా I2 డాష్. I2 డాష్ అంటే ఏంటిది? I2 dash by I2 equal to I2 dash by I2 equal to ఏమైంది? N 2 by N which is equal to K. So I2 dash equal to ఏమైంది? K into I2. K into I2. I2 dash minus K equal to K into I2, K into I2. So గీయట్లేదమ్మా. ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ రిజల్ట్ అంటే ఏమైంది? ఇది మనకి I1, ఇది I1. ఇప్పుడు I2 మైనస్ I2 మైనస్ I2 R1 డ్రాప్ ఇది I2 JX1 డ్రాప్ JX2 డ్రాప్ I2 R2 డ్రాప్ ఇది V2 ఇది V2. అదేవిధంగా ఇందులో వచ్చేవరకు I1 R1 డ్రాప్ I1 R1 డ్రాప్ I1 J times X1. ఈ కాంబినేషన్ అయితే మనకి ఇది V1 ఇది V1. ఇప్పుడు డ్యూరింగ్ UPF డ్యూరింగ్ UPF UPF అంటే ఇదే డైరెక్షన్ లో I2 డాష్ ఈ రెండింటి కాంబినేషన్ I1 into I1 R1 ఇది I1 times unit. So
డ్యూరింగ్ యూపీఎఫ్ ఉంటున్నాం కదా, I1 current I1 I2 dash I2. ఇప్పుడు ఏమైంది మనకి, ఈ రెండింటి కాంబినేషన్ ఏదైతే ఉందో అది I1 అయింది. సో I1 R1 డ్రాప్ అయింది, I2 R2 డ్రాప్ అయింది. అట్లాగే -j టైమ్స్ I2 X2 ఇది ఈ రెండింటి కాంబినేషన్ ఏమైంది, ఇది VI, ఇది VI. ఇన్ఫ్యాక్ట్ మనం వీని రిఫరెన్స్ గా తీసుకొని యూపీఎఫ్ డ్రా చేసుకోవాలి, వీని రిఫరెన్స్ గా తీసుకొని యూపీఎఫ్ డ్రా చేసుకోవాలి. అప్పుడు వీని రిఫరెన్స్ గా తీసుకుంటే ఏమిటి, కొంచెం ఇట్లా షిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. వీని రిఫరెన్స్ గా తీసుకుంటే యూపీఎఫ్ అనేది ఏంది, కరెంట్ ఇందులో ఉంది కదా, దీంతో రిఫరెన్స్ వి రిఫరెన్స్ కి యూపీఎఫ్ పెట్టుకోవాలన్నమాట మనం. సో ఇది ఇప్పుడు ఈకి కరెస్పాండింగ్ I1 R1, అదేవిధంగా I1 ఇది V2, ఇది మన యొక్క V2 డ్యూరింగ్ యూపీఎఫ్. ఇక డ్యూరింగ్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఏమైతే, డ్యూరింగ్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఏమైతే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఏమైతే డ్యూరింగ్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ సేమ్ IW లీడింగ్ అంటే ఇటు ఉంటుంది I2, దానికి కరెస్పాండింగ్ I2 డాష్, రెండింటికి కరెస్పాండింగ్ ఇది I1. సో I2 డ్రాప్, దానికి కరెస్పాండింగ్ -I2 చేయొచ్చు, ఇది డ్రాప్. సో ఇది V2. అదేవిధంగా I1 R1 ఇది I1 JX1 ఇది V1, ఇది V1. ఇది ఫేజర్ డయాగ్రామ్స్ during leading condition for ideal transformer with the leading load on secondary side. సో మనం డిఫరెంట్ కేసెస్ లో ఫేజర్ డయాగ్రామ్స్ వాటి గురించి తెలుసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈక్వివలెంట్ సర్క్యూట్స్ కి మూవ్ అవుతాం, ఈక్వివలెంట్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుందాం.